నూతన రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రం. ఇలా కూడి వచ్చిన ప్రియులార ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రియులార మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ప్రియులార మనం ధ్యానిస్తాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చెంగ పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మర్చునేమో నేను నిన్ను మరువను, చూడుమును అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మర్చునేమో నేను నిన్ను మరువను, చూడుమును అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదముల్ త్రొట్టెల్ల నీయని నేను, నిన్ను కాపాడువాడు కునుగడు నిద్రపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వేడిపోదు నా కృపానికు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వేడిపోదు నా కృపానికు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించదా, నీదు భారమంద మోసి నాదు శాంతి నొసగదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మాసయ తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవా మీకు ఆరాధన. యేసయ్య మీకు వందనాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిగా దేవా మీకు వందనాలు. హల్లెలూయా. ప్రియులారా, మనం యేసుక్రీస్తు తండ్రి కండే, తల్లి కండే, భర్త కండే, భార్య కండే, పిల్లల కండే, అందరికండే ఎక్కువ ప్రియులారా మన జీవంగా దేవుడు మనను ప్రేమిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ ప్రేమ ప్రియులారా మన భూమిలో బ్రతికినప్పుడు ఈ కాలంలో మనం గ్రహించుకోవడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్పదైనది అనమాట. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం జీవంగా దేవుడును మొదటిగా ప్రేమించడం కాదు, కానీ దేవుడు ప్రియులారా నిన్ను మనతో ఉన్న ప్రేమ, మనల్ని మొదటిగా ప్రభు ప్రేమించామన్నమాట. ఆ ప్రేమ ప్రియులారా యేసుక్రీస్తు ప్రత్యేకంగా మనం చూసినట్లయితే, తండ్రి అయిన దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ప్రేమ అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రేమ. ఇప్పుడు ప్రేమ కలిగిన దేవుడు తన ప్రియ కుమార్ని నా కొరకే, మన నిత్య జీవనం పొందుకోవడానికి కొరకు, మన రక్షణ పొందుకోవడానికి కొరకు, మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామములో బాప్టిసం పొందుకోవడానికి కొరకు, పరిశుద్ధాత్మ బాప్టిసం పొందుకోవడానికి కొరకు, పరిశుద్ధాత్మ పైన వరాలతో నింపబడి ప్రియులార పరిశుద్ధులతో కలిసి ఆశీర్వాదాలు అనుభవించుకొని నిత్యం యుగాలు ప్రియులార సదాకాలం యుగాలు నిత్యం మనం ప్రియులార జీవంగా దేవునితో నేను మీరు ఉండాలని ఆశతో ప్రియులారా తండ్రి దేవుడు ప్రియ కుమార్ని పంపించామన్నమాట. తండ్రి దేవుడు ప్రియ కుమార్ని పంపించిన ఉద్దేశం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొన్ని రోజులు మన ఆశీర్వాదాలు అనుభవించిన కొన్ని రోజులు బ్రతకడానికి కొరకు కాదు, కానీ ప్రతి నిమిషాలు సదాకాలం అనమాట, నిత్యం అనమాట. ప్రతి నిమిషాలు మనం ఆశీర్వాదాలు అనుభవించాలి, ప్రతి నిమిషాలు మనం జయం అనుభవించాలి, ప్రతి నిమిషం మనం సంతోషం, సమాధానం, దేవుని కాపుదల అనుభవించుకోండి. అంటే దేవుని ప్రేమ ప్రతి నిమిషం మనం గ్రహించుకొని వీరు స్తుతించేవారు, ఆరాధించేవారు. అలాగే ప్రియులారా నిత్యం యుగాలు ప్రియులారా నేను మీరు మనం అందరూ
ఉండాలని ఉద్దేశంతో ప్రియులరా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును పంపించామన్నమాట. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే నాకండే మనకండే మన గురించి ప్రణాళిక కలిగిన దేవుడు అనమాట, ప్లాన్ కలిగిన దేవుడు అనమాట. మన జీవితంలో మన ఎన్నో విషయం గురించి మనం ప్లాన్ చేస్తున్నారేమో, మంచిది. ప్రార్థన పూర్వంగా ప్లాన్ చేయడం మంచిది. ప్రార్థన పూర్వంగా ప్రియులరా ప్లాన్ చేసుకోవడం మంచిది. అయినప్పుడు కూడా ప్రియులరా జీవంగల దేవుడు ప్రియులరా ఇట్టని ప్లాన్ జీవంగల దేవుడు నా పట్ల మీ పట్ల కలిగి ఉన్నామన్నమాట. అందుకొరకు ప్రియులరా తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపించాం. యేసుక్రీస్తుడు ప్రియులరా మనం చూసినట్లయితే ప్రాణం పెట్టాం, మన కొరకు ప్రాణం పెట్టి తన ప్రేమ పూర్తి వ్యక్తపరిచాం. దానికి అర్థం నీవు నేను అంటే యేసుక్రీస్తు ప్రాణం కంటే ప్రియులరా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాం అనమాట. ప్రాణం కంటే ప్రేమిస్తున్నాం అనమాట. దేవునికి సోదం ఇంకా దానికంటే గొప్ప ప్రేమ ఏది లేదనమాట. ఇది ప్రియులరా దేశమైన పరిశుద్ధాత్మ వలన గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఏది లేదనమాట. ఏది ప్రియులరా ఒకవేళ మనం దొరికిన కానీ యేసుక్రీస్తు ఒక వ్యక్తిలో వచ్చి ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మతో నింపబడి ఆ వ్యక్తి ఆత్మ ప్రాణశైలిన దేవునికి పూర్తిగా సమర్పించిన స్థాయిలో ఉండే ఆ వ్యక్తుల ద్వారా కూడా దేవుని ప్రేమ ప్రవహిస్తాయి అనమాట. మన మధ్యలో అలాంటి ఉన్న వారు ఉన్నారు. కొందరు ప్రియులారు మనం చూసినట్లయితే వారు కొందరు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దేవుని ప్రేమతో నింపబడి సాక్రిఫైస్ చేస్తున్న వారు ఉన్నారు. లేదని మనం చెప్పడానికి వీల్లేదు. ఈ కాలంలో కూడా ప్రియులారు మనం చూసినట్లయితే దేవుని ప్రేమతో నింపబడి ప్రియులారు గొప్ప కార్యం చేస్తున్న వారు ఉన్నారు. ఇప్పుడు ప్రియులారు మనం చూసినట్లయితే దేవుని ప్రేమ ప్రియులారా చాలా గొప్పది. కాబట్టి తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను ప్రేమించాము. ఇప్పుడు గొప్ప విషయం ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక ప్రియులారా మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తును తండ్రిని దేవుడు లేపామన్నమాట. యేసుక్రీస్తును తండ్రిని దేవుడు తిరిగి లేపాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే కాబట్టి మనం బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మొదటి పేతురు మొదటి అధ్యాయం 3వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్ ఇలాగ రాయబడింది, ఆల్ ప్రైజ్ టు గాడ్, అంటే అన్ని సుధులు తండ్రిగా అనమాట అని రాయబడింది. ఆల్ ప్రైజ్ టు గాడ్, ఎందుకంటే తండ్రిన దేవుడు యేసుక్రీస్తుని పంపించిన కాబట్టి నిత్య జీవనం పొందాం. పంపించిన కాబట్టి మాత్రం కాదు, ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కన్యక మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన భూమిలో జన్మించాము, పుట్టాము, 33 సంవత్సరాలు బ్రతికాము, సిలువలో ప్రాణం పెట్టాం. సిలువలో ప్రాణం పెట్టిన కాబట్టి మాత్రం కాదు, ప్రాణం పెట్టాం. తర్వాత తండ్రి దేవుడు యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపామన్నమాట. తిరిగి లేచిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి మాట్లాడామన్నమాట. తండ్రి దగ్గర వెళ్ళి యేసుక్రీస్తు నా కొరకు, అంటే నా కొరకు అని మనం చెప్పవచ్చు, మన కొరకు, మన మేల కొరకు అనమాట, మన క్షేమ కొరకు తండ్రితో మాట్లాడి హోలీ స్పిరిట్ను పంపించాం, ఆదరణకర్తను పంపించాం. ఆదరణకర్తను పంపించిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడిన పెంతెకోస్తు పండుగ మనం చూడవచ్చు. 120 మంది వ్యక్తులను పరిశుద్ధాత్మతో దేవుడు నింపి వారిను సువార్త పరిచర్య, ప్రేమ సువార్త కొరకు దేవుడు వాడుకోండి. ఆ సువార్త పరిచర్య ప్రియులారా మనం చూసినట్లయితే ఆ సువార్త ఆ గుడ్ న్యూస్ ప్రియులారా 2000 సంవత్సరం క్రితమైనప్పుడు కూడా నేను కూడా మీరు కూడా విన్నట్టు పరిశుద్ధాత్మదేవుడు కృప చూపామన్నమాట. దానికి అర్థమైనది పరిశుద్ధాత్మదేవుడు నిరంతరం పనిచేస్తున్నాం అనమాట. ప్రేమ సువార్త చెప్పడానికి అనేకులను దేవుడు బలపరిచి సిద్ధపరిచి పరిశుద్ధాత్మదేవుడు చాలా వ్యక్తులను వాడుతున్నాం అనమాట. అలాగే మనం చూసినట్లయితే 2000 సంవత్సరం క్రితం నుండి పరిశుద్ధాత్మదేవుడు చాలా బలంగా ప్రియులారా భూమిలో ప్రియులారా పని చేస్తున్నాం అనమాట. నిరంతరం పని చేస్తున్నామంట. 24 hours పని ఎల్లప్పుడూ జరుగుతుంది అనమాట. పరిశుద్ధాత్మదేవుడు నిరంతరం ప్రియులారా ఆదికాండములో మొదటి అధ్యాయంలో రాయబడినట్టు జలముల మీదే పరిశుద్ధాత్మదేవుడు అల్లాడినట్టు భూమి మీదే తన పరిచర్య పరిశుద్ధాత్మదేవుడు చాలా బలంగా శక్తివంతంగా ప్రియులారా చేస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు అలాగే పరిశుద్ధాత్మదేవుడు మనకు కూడా సువార్తీయులను దేవుడు లేపి వారి ద్వారా సువార్త ప్రకటించి మనల్ని ప్రియులారా గ్రేట్ సాల్వేషన్ దేవుని ఒక గొప్ప కరుణని బట్టి దేవుని గొప్ప కరుణని బట్టి గొప్ప ప్రేమని బట్టి ప్రియులారా నిత్య జీవన్ దర్శన అనుభవంలోనికి మనల్ని నడిపించిన కాబట్టి ప్రియులారా మనం స్తుతించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఆల్ ప్రైజ్ టు గాడ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఇట్ ఈస్ బై హిస్ గ్రేట్ మెర్సీ దట్ వీ హావ్ బీన్ బోర్న్ అగైన్. చూడండి దేవుని ఒక గొప్ప కరుణని బట్టి మనం
కొత్తగా జన్మించామన్నమాట. దేవుని ఒక కరుణ, దేవుని ఒక దయని బట్టి, గ్రేట్ మెర్సీ. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప ప్రేమ కలిగిన దేవుడు, గొప్ప కరుణ కలిగిన దేవుడు. అలాగే దేవుడు ఇచ్చిన అంత కూడా గొప్పదన్నమాట. ఏది కూడా చిన్నదని ప్రియుల దయచేస్తే మనం చెప్పవద్దు. కాబట్టి ఈ రోజు కూడా ఎవరు మనకు అనుగ్రహించాము, ఈ రోజు ప్రియుల మనకు ఎవరు అనుగ్రహించాం, ఈ బ్రతుకు మనకు ఎవరు అనుగ్రహించాం, మనం ఆలోచన చేయాలి. ఈ బ్రతుకు ప్రియుల ఎవరు అనుగ్రహించాం, ఈ రోజు మనకు ఎవరు అనుగ్రహించాం. కాబట్టి అదంతా మనం చూసినట్లయితే గొప్ప దేవుడు అనుగ్రహించామన్నమాట. గొప్ప దేవుడు అనుగ్రహించిన ఏది కూడా చిన్నది కాదు. కానీ మన నూతన పరచబడలేని మనసును బట్టి మన కొన్ని రోజు శ్రేష్టమైన రోజు అని, కొన్ని రోజులు చిన్న రోజు అని మనం చెప్తున్నారు. ఈ రోజు ఇప్పుడు ఇలాగా చాలా శ్రేష్టమైన రోజు అనమాట. మనం ఇప్పుడు దాకా అనుభవించలేని నూతన రోజు దేవుడు అనుగ్రహించాం. ఎంత గొప్ప ప్రియులర ధన్యత మనకు దేవుడు అనుగ్రహించాం. కాబట్టి మనం స్తుతిస్తాం. కాబట్టి ప్రియులర గొప్ప దేవుడు అనుగ్రహించిన అంత కూడా గొప్పది అనే సత్యం ప్రియుల దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గొప్ప దేవుడు ప్రియుల మనం చూస్తుంటే మన మీటింగ్లో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా వారు కూడా శ్రేష్టమైన వారు. వారిని ఎవరినో ప్రియులారు మనం చిన్న చూపు చూడడానికి వీల్లేదు. ఎందుకంటే వారి కొరకు, నా కొరకు మాత్రం కాదు, మన అందరి కొరకు యేసుక్రీస్తు రక్తం ప్రాణం పెట్టామన్నమాట. ప్రియుల ప్రాణం పెట్టే అందుకొరకు ప్రియులారు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సంఘబడులను తిరస్కరించవద్దన్నాడు, నిర్లక్ష్యం చేయవద్దన్నమాట. వారిని మనం చిన్న చూపు చూడవద్దు. మన నూతన పరచబడలేని మనసును బట్టి చిన్న చూపు చూస్తుందేమో, కానీ దయచేసి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా మనసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో నూతన పరచమని ప్రార్థన చేయాలి. ఏసే మీరు చూసినట్టు నేను కూడా చూడాలి, ఆ కృప నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రియులారా మనల్ని మాత్రం కాదు, దేవుడు లోకమును కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎంతో ప్రేమించును అని రాయబడింది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? లోకమును అంటే దేవుడు లోకమును ప్రేమించాడు. ఇప్పుడు మనం లోకమును ప్రేమించాం అంటే మనుషులను ప్రేమించామన్నమాట. లోకములో ఉన్న మనుషులను ప్రేమించామన్నమాట. లోగాసును ప్రేమించామని కాదు, లోకములు ఉన్న అంటే దేవుడు లోకమును ప్రేమించామంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనుషులను ప్రేమించామన్నమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా నిన్ను మాత్రం కాదు, మనల్ని మాత్రం కాదు, ఇద్దరిని కూడా ప్రేమిస్తున్నామన్నమాట. అంటే మన పరిస్థితి ఎలా ఉంది? మనం ప్రేమిస్తున్నామా? ఒకవేళ మనం ఇద్దరిని ప్రేమించడం లేదు అంటే దానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటిది అంటే, ఒకవేళ మీరు మీ భర్తను పరిశుద్ధాత్మ నింపబడి ప్రేమించడం లేదు అంటే, ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ నింపబడి మీ భార్యను అంటే ప్రేమించడం లేదు అంటే, లేదంటే పిల్లలను, లేదంటే పిల్లల తల్లిదండ్రులను, లేదంటే సహోదరులను, లేదంటే ఇద్దరును మన నైబర్స్ వారిని మనం ప్రేమించడం లేదు అంటే దానికి అర్థం ప్రియులారా మనం దేవుని ప్రేమించడం లేదన్నమాట. మన దేవుని ప్రేమించడం లేదు. మన పాట పాడుతున్నారేమో, ప్రేమించదని అదిగో దేవా నేను ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నామని మన మాటలు పెదవులతో చెప్తున్నారేమో, మంచిది. కానీ ప్రియులారా దేవుడు కోరుతుంది, ప్రాణం పెట్టిన ప్రేమించిన యేసుక్రీస్తు ప్రేమ పరిశుద్ధాత్మ వలన మనకి గ్రహించిన కొలది మనం ఆ ప్రేమతో నమ్మబడి తప్పకుండా ఇద్దరును ప్రేమించేవారుగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. అదే ట్రాన్స్ఫార్మ్ అంటే మన మనసు దేవుడు నూతన పరుస్తాడనమాట. ఇప్పుడు ఆత్మదేవుడు బలపరుస్తాడు, మన మనసును కూడా దేవుడు, మన హృదయం అంతా కూడా దేవుడు ప్రేమతో నింపి నిన్నుగా ప్రేమ ఛానల్ గా దేవుడు వాడుకోవాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. ఆ ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక ఇప్పుడు బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరు ఒకవేళ యేసుక్రీస్తును వెంబడించే వ్యక్తి ఉండే ప్రియులారా మీరు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, శత్రువులను ప్రేమించుడు అని చెప్పారు. అది కూడా ప్రియులారా మనుషులని అనమాట. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, దూషిస్తున్నారో, తిడుతున్నారో వారిని కూడా ప్రేమించమని యేసుక్రీస్తు చెప్పామన్నమాట. మనం చాలాసారి అలాంటి మాటలు పక్కపడుతున్నారేమో. కానీ ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు చెప్పిన ఏ ఒక్క మాట కూడా మనం పక్కపట్టడానికి వీల్లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా శత్రువులను ప్రేమించమని నేర్పించాం, అంటే మనుషులను ప్రేమించమని నేర్పించాం. అది నా మేలు కొరకు, మీ మేలు కొరకు అని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా అర్థం చేసుకోవాలి. మన మేలు కొరకు అనమాట. యేసుక్రీస్తు ఒక ప్రతి మాటలు కూడా ప్రియులారా నా మేలు కొరకు అనమాట, మీ మేలు కొరకు అనమాట. అందుకొరకు ప్రియులారా ఆ మాట మనం చూస్తున్నట్టే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రియులారా 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం యేసుక్రీస్తు కొండ మీద కూర్చొని మాట్లాడినప్పుడు చెప్పిన మాటల్లో ఒకటి. కాబట్టి ప్రియులారా ఆ మాటలంతా కూడా చెప్పిన తర్వాత యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, 25 స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? చాలా ప్రాముఖ్యమైన వాక్యం అది.
నా మాటలు మీరు విని వాటి చెప్పిన చేసే వ్యక్తిగా నేను ఉండే, లేదంటే మీరు ఉండే, మనం ఉండే బెండ మీద ఎల్లుగట్టిన వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. లేదు అంటే ఇసుక మీద కట్టినట్టు అనమాట. లేదంటే ఇసుక మీద కట్టినట్టు అనమాట. అంటే దానికి అర్థం ప్రియులారా, శత్రువు అంటే మనుషులను ప్రియులారా, మనకి ఇబ్బంది పెట్టదనే వ్యక్తిను నేను మీరు ఒకవేళ ప్రేమించే స్థాయిలో మనం లేదు అంటే మనం లైఫ్ ఇప్పుడు కూడా ఇసుక మీద కట్టినట్టు ఆకాశ స్థాయిలో అని దానికి అంటే బెండ మీద కట్టినట్టు అని చెప్పడానికి వీల్లేదు. బెండ ప్రియులారా మనం చూస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు బెండ. కాబట్టి యేసుక్రీస్తు మాటలు, యేసుక్రీస్తులో నేను మీరు కట్టబడాలి, పరిశుద్ధాత్మ సహాయం వలన కట్టబడాలి ప్రియులారా, తొక్కట్లేదు. కాబట్టి శత్రువును ప్రేమించుడి ఆ విషయం ప్రియులారా, అది చెప్పిన అదే ప్రభు సువార్త విని రక్షణ పొందిన గ్రేట్ సాల్వేషన్ మనకు అనుగ్రహించిన ఇప్పుడు అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మేలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్న ఇది సత్యమన్నమాట. సువార్త విని నిజంగా రక్షణ పొందిన వ్యక్తి ఉండే మీలో శత్రువుని ప్రేమించుడని చెప్పిన అదే ప్రభు యేసుక్రీస్తు మనలో వచ్చి నివాసం చేస్తున్నా అంటే దానికి అర్థం ప్రియులరా, మనం సాతాన్ని ప్రేమించమని కాదు, తప్పు పెట్టవద్దు దయచేసి. మనుషులను ప్రేమించమని ఎవరైతే మీకు గాయపరుస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని తిడుతున్నారో, ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే అంటే సంఘానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారో వారిని కూడా ప్రియులరా ప్రేమించాలి, ప్రేమించుడని యేసుక్రీస్తు నేర్పిస్తున్నాం అన్నమాట. ఒకవేళ ఈ విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నామంటే దానికి అర్థం మన తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ఇంకా లోతైన సహవాసంలో వెళ్ళాలి. వాక్యం మనకు జీవమార్మలాగా మార్చబడాలి. హల్లెలూయా. మనం ప్రియులారా మన బుద్ధిలో, మన సొంత బుద్ధుల్లో మనం స్టెప్ వేసి ఉండే పడిపోవడానికి అవకాశం ఉంది, ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దయచేసి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు మాటలు మనం రిసీవ్ చేసుకోవాలి. దానిలో పవర్ ఉంది అనమాట, దానిలో శక్తి ఉంది అనమాట. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూస్తున్నదే పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెప్పామన్నమాట. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రియులారా 14వ వచనంలో రాయబడింది, హింసించు వారిని కూడా దీవించుడే అని చెప్పి. మనకు అది మనం స్వయంగా ఏ మనిషి కూడా అది చేయడం వీలు లేదు. హింసించు వారిను ప్రేమించడం అంటే శత్రువులను ప్రేమించడం, హింసించు వారి కొరకు ప్రార్థన చేయడం, అలాగే ప్రియులరా హింసించు వారిని దీవించడం అంటే అది ప్రభువైన యేసుక్రీస్తుగా సాధ్యం అనమాట. పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా అది సాధ్యం. మనుషులుగా మానవులుగా మనకు అది సాధ్యం లేదేమో. కానీ ప్రియులారా దేశం అని బాధపడవద్దు. సువార్త రక్షణ పొందిన నాలో మేలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకొరకు మనం టెస్ట్ చేయాలి, హోలీ స్పిరిట్ టెస్ట్ చేయాలి, పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి. దేవ నన్ను కూడా మార్చము, మీరు వాక్యములు ప్రభు మీరు చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవ మీరు మాట్లాడినట్టు నన్ను కూడా మార్చము ప్రభు, ఆఖరి స్థాయికు నన్ను నడిపించమని ఎంతమంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయాలి ప్రియులు. ఇప్పుడు మాత్రమే మన రాష్ట్రం, దేశం యేసుక్రీస్తు ప్రేమ ప్రియులను అధికంగా అనుభవించుకోవడానికి అవకాశం ఉంది. లేదు అంటే దేవుని ప్రేమ సువార్త మోస్తున్న, దేవుని ఒక సమాధాన సువార్త చెప్పాలని చెప్తున్న మనం త్రోవ తప్పిపోవడానికి అవకాశం ఉంది అనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియుల స్పష్టంగా నేర్పిస్తుంది. 1 పేతురు 3వ అధ్యాయం 9వ మనం ఎన్నోసారి చదివిన వాక్యం. ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచారు, ఆశీర్వాదానికి వారసులకు పిలిచిన కాబట్టి కీడుకు బెదలుగా కీడు చేయవద్దని బైబిల్ మనకు నేర్పిస్తుంది. దూషణకు బదులుగా దూషణ చేయవద్దు. ఒకవేళ కీడుకు బదులు కీడు చేస్తున్న స్థాయిలో దేవుని బిడ్డలు ఉంటే తప్పకుండా ఫెయిల్ అయిపోతాయి. దూషణకు బదులుగా దూషణ మాట్లాడుతున్న వ్యక్తి ఉంటే ఫెయిల్ అంతే. కానీ ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది మనం ఫెయిల్ అవ్వద్దు అనమాట. అందుకొరకు ఇప్పుడు దయచేసి మనం అర్థం చేసుకోవాలి, కీడుకు బదులుగా మనం కీడు చేయవద్దు, దూషణకు బదులుగా దూషణ చేయవద్దు. ఒకవేళ ఎవరైనా మనకు ఏదైనా కీడు చేస్తున్నప్పుడు మనం కూడా కీడు చేస్తున్నామంటే మనం కూడా సేమ్ అనమాట, ఏం తేడా ఏం లేదు. ఒకవేళ కొందరు మనం దూషిస్తున్నప్పుడు మనం కూడా తిరిగి దూషిస్తున్నామంటే మనం కూడా వారి దూషిస్తున్నప్పుడు మనం కూడా తిరిగి దూషిస్తున్నామంటే వారికంటే ఇంకా గొప్ప స్థాయిలో నేను ఉన్నామని చెప్పడానికి ఏముంది ప్రియులారా, ఏం తేడా ఉంది? కానీ వారు దూషించినప్పుడు మనం దూషించకుండా మన స్థైలంగా తండ్రితో యేసోములు తండ్రితో చెప్పే అనుభవం ఉండే తండ్రిని దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఆ ఓర్పు కావాలి, ఆ సహనం కావాలి. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ఏంటది? జీవంగల దేవుడు ఉన్నాడని సత్యం గ్రహించుకోవాలి. దేవుడు ఉన్నాడు ప్రియుల, దేవుడు ఉన్నాడు, సజీవుని దేవుడు ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అది స్పష్టంగా గ్రహించుకొని తండ్రితో మాట్లాడారు. బదులు దూషించినప్పుడు యేసుక్రీస్తు తిరిగి దూషించలేదు. ఇప్పుడు యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మన పరిస్థితి ఎలా ఉంది? ఇద్దరు మనం దూషిస్తున్నామా? ప్రత్యేకంగా మనం చూస్తున్నది ఈ కాలంలో
ఎక్కువ మనం చూస్తున్నట్టే సోషల్ మీడియా ద్వారా కానీ ఎక్కువ మనం చూడవచ్చు. ఒకరొకరు తిట్టుతున్నారు. అలాగ ఉన్నప్పుడు ప్రియులారా సమస్యలకు పరిష్కారం జరుగుతుందా? ఒకరొకరును దూషిస్తున్నారు. కీడు చేస్తున్న వారికి బదులు ఇంకా కీడు చేస్తున్నారు. అలా ఉండే పరిస్థితులకు మార్పు రాదు, కానీ సమస్యలు ఎక్కువ అవుతుంది. సాతానికి అది మంచి అవకాశం అన్నమాట. కానీ ప్రియులారా మన పరిశుద్ధాత్మతో కలిసి మనం అర్థం చేసుకోవాలి, బ్రతకాలి. యేసుక్రీస్తు హృదయం అర్థం చేసుకోవాలి. మనం తిరిగి దృష్టినప్పుడు సమస్యలు ఇంక్రీస్ అవుతుంది, కానీ సమస్య తగ్గిపోలేదు. కానీ ఎప్పుడైతే ప్రియులారా మనం తిరిగి దృష్టికుండా తండ్రితో చెప్పి మన దేవుడు స్తుతించే వారిగా ఉంటే తండ్రిని దేవుడు కార్యం చేస్తాడు, జీవంగల దేవుడు పని చేస్తాడు అనమాట. ఇప్పుడు దేవునికి మన అవకాశం బాగాలేనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా సాధారణ ఒక ప్రాముఖ్యమైన తంత్రమైనది మనల్ని శరీరానుసారంగా చేసే వ్యక్తులుగా మారుస్తుంది అనమాట. ఆర్గ్యుమెంట్స్ లోనికి మనల్ని లావుకొని మనల్ని బలహీన పరిస్థితి అనమాట. అభిషేకములు ఇంగ్రెస్ కాకుండా చేస్తాయి అనమాట. పరిశుద్ధాత్మను మన పాపం చేసిన వ్యక్తిగా మార్చడం సాతాను యొక్క తంత్రం అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం పాపానికి చనిపోయిన వారం. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? మనం పాపం చేస్తున్నామా? మనం నాలుక ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా పాపం చేస్తున్నామా? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది, యేసుక్రీస్తు మరణం నా కొరకు, నీ కొరకే మనకు బదులుగా మరణించాం. ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు మనం కూడా మరణించామని రాయబడింది బైబిల్ గ్రంథం. ఓల్డ్ మ్యాన్, ప్రాచీన పురుషుడు, చనిపోయిన స్థాయిలో ఉన్నామా లేదా? కాబట్టి పాపానికి చనిపోయిన మనం మరలా ఎలాగ పాపం చేయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన పాపానికి చనిపోయిన వారు. ఇప్పుడు మన శరీర అవయవాలు నీతికి సమర్పించాలి. యేసుక్రీస్తుకు పూర్తిగా మనం ఆత్మ, ప్రాణ, శరీరం సమర్పించాలి. అప్పుడు మాత్రమే ప్రియులారా పరిశుద్ధంగా బ్రతకడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మొదటి పేతురు 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు యొక్క గొప్ప గుణములు ఒకటి హోలీ, అంటే పరిశుద్ధ అనమాట. దేవుడు ప్రియులారా పరిశుద్ధ. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట, నేను పరిశుద్ధ కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మీరు ఎంతమంది పరిశుద్ధ కోరుతుంది? నన్ను పరిశుద్ధపరచము అని మీరు ఎంతమంది ప్రార్థన ఇస్తున్నారు? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నదే 1 పేతురు 1వ అధ్యాయము 15వ వచనం. But now you must be holy in everything you do, just as God who chose you is holy. For the scriptures say you must be holy because I am holy. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా పరిశుద్ధుడు 100%. కాబట్టి 100% పరిశుద్ధుడైన ఆ పరిశుద్ధైన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మన ఆత్మలో నివాసిస్తున్నాం. కాబట్టి ప్రభు కోరుతున్న విషయం మనం పరిశుద్ధంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని ప్రేమ అంటే పరిశుద్ధమైన ప్రేమ అనమాట. దేవుని ప్రేమలో మనం ఎదుగుతున్నాం అంటే పరిశుద్ధమైన ప్రేమలో మనం ఎదుగుతున్నాం. కాబట్టి పరిశుద్ధ ప్రియులారా మీ ఆత్మలో ఉంది. కొత్తగా జన్మించిన మీ ఆత్మలో పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్న కాబట్టి పరిశుద్ధ మన ఆత్మలో ఉంది. ఇప్పుడు ఆత్మ మనిషి బలపరచబడుతున్న ఇప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధ మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. కాబట్టి మన హృదయం శుద్ధి గలవారు ధన్యులు. మన హృదయం పరిశుద్ధంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. మన మాటలు, క్రియలు పరిశుద్ధంగా ఉండాలన్నమాట. మన చూపు పరిశుద్ధంగా ఉండినట్టు దేవుడు కృప అనుగ్రహించిన. కాబట్టి దేవుడు కోరుతున్నాము ప్రియులారా, దేవుడు నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. యూ మస్ట్ బి హోలీ బికాస్ ఐ ఆమ్ హోలీ. ఇప్పుడు మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధమైన దేవుని మనం ఆరాధనిస్తున్నాము. కాబట్టి మనం మాటలు, క్రియలు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి పరిశుద్ధమైన దేవుడు నాలో మీలో అనుదినం ఇంగ్రెస్ అవునాక ఎదిగినాక కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి స్పష్టంగా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధం లేకుండా ఎవరి ప్రభువును చూడలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతకడం గొప్ప ఆనందం, సంతోషమైన జీవితం అంటే పరిశుద్ధంలో ఇంగ్రెసవడం. ఇప్పుడు నిజంగా మీరు సువార్త రక్షణ పొందిన వ్యక్తిగా ఉంటే మీరు కోరిక వస్తాయి అనమాట, దేవా నన్ను పరిశుద్ధపరచు, నాకు ఇంకా కూడా నన్ను పరిశుద్ధపరచమని మీరు తప్పకుండా ప్రార్థన చేస్తారు. తప్పకుండా దేవుడు కూడా అది చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. హృదయం ప్రియులారా తప్పకుండా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. దేవుడు తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. ప్రత్యేకంగా యేసుక్రీస్తుతో మనం సహవాసం చేస్తున్న కొద్దీ పరిశుద్ధపరుస్తాడు. దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు కోపం తొలగిపోతుంది, పగ లేమైపోతుంది, పగ ప్రియులారా తొలగిపోతుంది, నరహత్య స్పిరిట్ ఒక ఉద్దేశాలు తొలగిపోతుంది. పరిశుద్ధులు ఎదుగుతున్న వారి దగ్గరే ఈవిల్ స్పిరిట్ పనిచేయలేదన్నమాట, ఫెయిల్ అయిపోతుంది. అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా ప్రియులారా
ప్రియులారా సోదరం నల్ల వచ్చింది, టాంగు నింపబడి బయటకు వెళుతున్నాం అనమాట. ఎవరు రోడ్ మీద వెళుతున్న వారు వచ్చి కొడుతున్నారు. సరే, మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభువు చెప్పామన్నమాట. కాబట్టి ప్రియులారా పరిశుద్ధమైన కోరుకోవాలి అనమాట. దేవుని పరిశుద్ధ ప్రియులారా మనం కోరుకోవాలి. దేవా నన్ను పరిశుద్ధపరచుము, అలాగే నన్ను పరిశుద్ధపరచుమని ప్రియులారా. యూ మస్ట్ బి హోలీ బికాస్ ఐ ఆమ్ హోలీ. ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతకడం ప్రియులారా దేవుని యొక్క చిత్తం అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధంగా బ్రతకడం. కాబట్టి ప్రియులారా మన పరిస్థితి ఎలా ఉంది? పరిశుద్ధులు మీరు ఎదుగుతున్నామా? ఎలా ఉంది? నిజంగా యేసుక్రీస్తుతో సమయం గడుపుతున్న కొద్ది పరిశుద్ధులు ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, పరిశుద్ధ దేవుని ఆరాధన చేసిన కొద్ది పరిశుద్ధులు ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 31, 32వ వచనాలు ప్రియులారా మనం చూడవచ్చు. సమస్తమైన దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విస్తరించుడి. ఎందుకంటే దాని వలన మనకు మేలు లేదనమాట. అందుకొరకు అది తీసివేయాలి. వద్దు. సమస్తమైన దేశం చూడండి రకరకాల విధంగా ఉంది అనమాట. మన పరిస్థితి ఎలా ఉంది? మన హృదయంలో ఎవరితో అయినా మనకు దేశం ఉందా, కోపం ఉందా, పగ ఉందా, చేదు ఉందా? ఉంటే తీసివేయాలి. అంటే కోపం హృదయంలో పెట్టుకొని, పగ హృదయంలో పెట్టుకొని ఉండే పరిశుద్ధాత్మ అందలి ఆనందం తగ్గిపోతాయి అనమాట. పరిశుద్ధాత్మలో మన ఆనందించలేని వ్యక్తిగా మార్చబడి సమాధానం తగ్గిపోతుంది. దేవుని సమాధానం అనుభవించలేదు. కోపం ఎందుకు ప్రియులారా మనతో మనం క్షమించుకోవాలి, ఇద్దరితో క్షమించుకోవాలి. ఈ యొక్క వ్యక్తి భూమి మీద ఉన్న ఏ ఒక్క వ్యక్తితో కూడా ప్రియులారా మనం కోపం పెట్టవద్దు అనమాట. కోపం కొన్నిసారి రావచ్చు, కానీ దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మన హృదయం ఎలా ఉంది? ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రియులారా మనం కోపం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, రక్త మాంసంలతో మనకు పోరాటం లేదు, కానీ మనం కోపం పెట్టాలి. హోలీ యాంగర్ ఉండాలి. పరిశుద్ధాత్మ నింపబడి హోలీ యాంగర్ కలిగి ఉండాలి. ఓన్లీ ప్రియులారా మనం చూసినట్టే సాతానికి వ్యతిరేకంగా మనం కోపంతో ఉండాలి. మీ జీవితం పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, చక్కని భవిష్యత్తు మీకు లేకుండా పనిచేస్తున్నా అపవాదికి వ్యతిరేకంగా హోలీ యాంగర్ కలిగిన వ్యక్తి ఉండాలి. ఈ పిల్లలు భవిష్యత్తు నాశనం చేయడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నా సాతానికి వ్యతిరేకంగా యేసులో కోపం కలిగి ఉండాలి. లేదంటే మన రాష్ట్రం, దేశం నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా సాతానికి వ్యతిరేకంగా ప్రియులారా మనం కోపం కలిగి ఉండాలి. కానీ ఈ యొక్క మనుషులతో ప్రియులారా మనం కోపం, పగ, చేదు కలిగి ఉండవద్దని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఒకవేళ ప్రియులారా మనం కోపం, పగ, చేదు కలిగి ఉంటే తప్పకుండా ప్రియులారా ఫెయిల్ అయిపోతుంది. అంటే ఈవిల్ స్పిరిట్ అలాంటి వ్యక్తులను ప్రభావం చేసి సాతాన్ తన రాజ్యం వరకు వాడబడినట్టు అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా అందుకొరకు బైబిల్లో రాయబడింది, సాతానుకు హృదయంలో చోటు ఇవ్వదు. నాకు తెలుసు ఎవరు కూడా తెలుసుకొని సాతానుకు చోటు ఇవ్వలేదు. అప్పుడు ఇండైరెక్ట్ గా అంటే తెలియకుండా సత్యాలు గ్రహించకుండా ప్రియులారా సాతానుకు చోటు ఇచ్చేవారుగా ఎక్కువ మంది ఉండవచ్చు. కానీ దేశ ప్రియుల సత్యం గ్రహించుకొని మనం అర్థం చేసుకోవాలి, సాతానుకు మాత్రం చోటు ఇవ్వదు. ఇప్పుడు మన హృదయం ఎలా ఉంది? మన హృదయం ఎవరి ప్రభావం చేస్తుంది? మన మనసు ఎవరి ప్రభావం చేస్తుంది? ఎవరి ప్రియులారా ప్రభావం చేస్తుంది? కోపం కలిగి మీరు ఉన్నారా? సీక్రెట్ కూడా ప్రియులారా మన బహిరంగంగా మన కోపం చూపడం లేదేమో, లోపలే సీక్రెట్ గా కూడా మన హృదయంలో కోపం పెట్టవద్దు అనమాట. సీక్రెట్ రహస్యంగా దురాశ కూడా సీక్రెట్ గా మన హృదయంలో లోపలే దాచిపెట్టవద్దని ప్రియుల దేవుడు కోరుతుంది. సిన్ అంటే కొందరు మనం చూస్తుంటే బహిరంగ చూపిస్తారేమో, కొందరు లోపలే దాచిపెడతారు. ప్రభుకు తెలుసు అనమాట. ఎందుకంటే ప్రభు నిజాల కన్నులు కలిగిన దేవుడు. ఇప్పుడు ప్రియులారా ప్రార్థన చేస్తే, ప్రభు నా హృదయం మీ రక్తం ద్వారా, మీ వాక్యం ద్వారా, మీ ఆత్మ ద్వారా నన్ను కడుగుము, ప్రభు నన్ను శుద్ధి చేయమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా పరిశుద్ధ పరుస్తాడు. ఇప్పుడు సమస్తమైన దేశము, కోపము, క్రోధము, అల్లరి చూడండి ఎక్కడి నుండి వస్తుంది? అభయుద్ధం నుండి వస్తుంది అనమాట. అల్లరి, దూషణ మాటలు ఎక్కడి నుండి వస్తుంది? పరిశుద్ధాత్మ నుండి కాదు. అది పరిశుద్ధాత్మ నుండి కాదు. నూతన పరచబడలేని మీ మనసు నుండి కావచ్చు, లేదంటే ఇవ్వలసి ప్రేరణ ఇస్తుంది అనమాట. దూషణ మాటలు, ఇంకా సగలమైన దుష్టత్వము మీరు విసర్జోడి అంటే మనం రిజెక్ట్ చేయాలన్నమాట.
ఎందుకంటే యేసుక్రీస్తు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నాలో మీలో ఉన్నాడు. పరిశుద్ధ దేవుడు మనలో వచ్చేసాం. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ దేవుడు వచ్చి మీ ఆత్మలో నివాస చేస్తున్నాడు. కాబట్టి మీ ఆత్మ మాత్రమే కాదు, హృదయం టోటల్, మీ మనస్సు బావుదని చిత్తం అందరూ టోటల్ ప్రభు కోరుతుంది. మీ శరీరం కూడా ప్రభు కోరుతుంది అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, హృదయం మనస్సు దేవునికి ఇవ్వాలి, శరీరం కూడా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. సజీవ యాగంగా, పరిశుద్ధ యాగంగా మనం దేవుని చేతిలో సమర్పించాలి ప్రియులారా. మన నాలుకను సమర్పించాలి, కన్నులు సమర్పించాలి, చెవులు టోటల్ సమర్పించాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ఒకరి ఎడలు ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి ప్రియులారా మనం క్షమిస్తున్నామా? ఇలా ఉంది మన పరిస్థితి. మనం చెప్తారేమో క్షమించుకోని బ్రతికినా జయం రావడం లేదని మనం చెప్తారేమో. కాబట్టి ప్రియులారా మనం క్షమించుకోవాలి. క్షమించేప్పుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా క్షమించుకోని బ్రతుకుతున్న వ్యక్తిగా మనం ఉండే మీ హృదయంలో సాతానుకు చోటు లేదు. కానీ క్షమించలేని వ్యక్తుల హృదయంలో తప్పకుండా ఈబుల్ స్పిరిట్ ప్రభావం చేస్తాయి అనమాట. ప్రభావం చేస్తే ప్రియులారా, తప్పకుండా ప్రభావం చేస్తాయి. అందుకొరకు బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది, క్షమించాలి అనమాట. క్షమించుడి, ఒకరినొకరు క్షమించుడి అని రాయబడింది. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? కొన్ని పరిస్థితిని బట్టి కొందరు మీ హృదయం గాయపరచి ఉండవచ్చు, ఇన్సల్ట్ చేసి ఉండవచ్చు, లేదంటే మీకు చెందిన వారిను ఎవరైనా పాడు చేసి ఉండొచ్చాము. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా నేర్పిస్తుంది, క్షమించుడి. వారితో శరీరానుసరంగా యుద్ధం చేయవద్దు. శరీరానుసరంగా యుద్ధం చేస్తున్నట్లయితే ఆత్మీయ యుద్ధంలో మీరు ఉండలేదన్నమాట. స్పిరిచువల్ వార్ఫేర్ నుండి ఇప్పుడు ఆత్మానుసరంగా బ్రతకలేదన్నమాట. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటది? బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఆత్మానుసరంగా బ్రతకాలి. ఆత్మానుసరంగా బ్రతుకున్న వారు మాత్రమే ఈ సాతాను తంత్రాలు ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతాయి, లేదంటే ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం తప్పకుండా మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి అనమాట. చాలా మంది చెప్తారేమో క్షమించవద్దు, ఈ విషయం మాత్రం క్షమించవద్దు, తప్పకుండా మనం కూడా తిరిగి మాట్లాడాలి, అది ఇది చేయాలని చెప్తారేమో. దానివల్ల ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతాయి అనమాట, సమస్యలు ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం క్షమించుకోవాలి. ఎందుకంటే ప్రియులు మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మనం చూస్తుంటే బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం బైబిల్ మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, దేవుడు తన భక్తులను కాపాడుతాడు. దేవునికి అడుగచారులో బ్రతుకుతున్న వారిను దేవుడు చిత్తమైన రోజుగా దేవుడు తప్పకుండా కాపాడుతారు. ప్రియులు బైబిల్లో రాయబడింది, నిజాయితీయ వాక్యానుసారంగా యేసునామం దేవుని కృపలో ఆధారపడి బ్రతుకుతున్న వారిను దేవుడు చిత్తమైన రోజుగా దేవుడు కాపాడుతారు. తర్వాత దేవుడు పిలుస్తారు. దయచేసి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారు. కాబట్టి ఒకరి ఎడలో ఒకడు దేగలి కరుణా హృదయ క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించలేదు అంటే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం ప్రియులారా మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయంలో రాయబడి ఉంది, స్పిరిచువల్ గా బైండ్ అవుతాయి అనమాట. అంటే జీవదనందరూ ప్రవేశించలేని పరిస్థితి వస్తాయి అనమాట. కాబట్టి దేశ ప్రియులారా మనం క్షమించే మనసు దేవుడు అనుగ్రహించినాక క్షమించే మనసు కలిగిన వారుగా మనం ముందుకు కొనసాగించాలి. కాబట్టి మీ తండ్రితో మీరు క్షమించుకోవాలి, మీ తల్లితో క్షమించుకోవాలి, మీ బ్రదర్ సిస్టర్తో క్షమించుకోవాలి, మీ భర్తతో భార్యతో క్షమించుకోవాలి, చుట్టాలతో క్షమించుకోవాలి, స్నేహితులతో క్షమించుకోవాలి, ఇరుగు పొరుగు వారితో వారేదైనా తప్పు చేసినప్పుడు క్షమించుకోవాలి. ఇక వేరేదైనా ప్రజలు ప్రియులారా తప్పు చేసినప్పుడు క్షమించుకోవాలి. క్షమించలేదు అంటే నష్టం మనకనమాట. ఎవరైతే క్షమించలేదో అలాంటి ఉన్న వారికి నష్టం జరుగుతుంది అనమాట. వారు స్పిరిచువల్ గా బైండ్ అయిపోతాయి. తర్వాత పరిశుద్ధాత్మ కదలలేదనమాట. అప్పుడు సాతానుకు చోటు వస్తాయి అనమాట హృదయంలో. కాబట్టి ఇప్పుడు ఇలా దేశీ బైబిల్ గ్రంథం మనం ఫాలో చేయాలి, ఏసే మాటలు మనం ఫాలో చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు మనం ఫాలో చేయాలి. లేదు ఉండే యేసుక్రీస్తు వారు ఉన్న జయం అనుభవించలేదు. యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రాణం పెట్టి మనకు జయం అనుగ్రహించాం. ఆ జయం మీరు అనుభవించానంటే, ఆ జయంలో మనం ముందుకు వెళ్ళాలంటే క్షమించాలి. ఆత్మ సంపాదనలు మనం ఎదగాలంటే క్షమించుకోవాలి. ప్రియులను క్షమించుకోవాలి. అపవిత్రత
అంటే హృదయంలో కోపం పెట్టుకొని, పగ పెట్టుకొని, అభ్యంతర పెట్టుకొని, దురాశ కలిగి, దూషణ మాటలు చెప్పుకొని ఆత్మ సంపాదనలో మనం ఎదగలేదు. పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఆత్మ సంపాదనలో అనేకులను రక్షించాలని ప్రియుల దేవుడు కోరుతుంది. నా ద్వారా మీ ద్వారా అనేకులను క్రిస్తులోనికి ప్రియుల అనేకులను తీసుకొని వచ్చే బిడ్డలుగా మనం ఉండాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి పరిశుద్ధ ప్రియుల దానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియుల ఒక వాక్యం కూడా చదివి నేను ముడిస్తాను. యెహెజ్కేలు గ్రంథములో ప్రియులారా మనం చూస్తుంటే స్పష్టంగా రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 47 అధ్యాయములు ప్రియులారా మనం చూడవచ్చు. 47 అధ్యాయము ప్రియులారా 9వ వచనంలో రాయబడింది, మందిరం నుండి పరిశుద్ధమైన నది ప్రవేశిస్తున్న కాబట్టి చూడండి ప్రియులారా, వడ్డిగా పారు ఈ నది బొచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రదుగును. ఆ నీళ్లు అక్కడికి బచ్చుడ వలన ఆ నీరు మంచి నీళ్ళగును. ఆ నీరు మంచి నీళ్ళగును గనక చేపలు వెగు విస్తారములగును. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మ నుండి పరిశుద్ధమైన నది ప్రవహించినప్పుడు ఏమవుతుంది? ఆత్మ సంపాదనలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. యేసు గురించి స్పష్టంగా చెప్పారు, నేను మిమ్మల్ని మనుషులు పట్టేవారు మారస్తామని ప్రభు చెప్పామన్నమాట. కాబట్టి దానిలో ప్రియులారా మనం ఎదగాలి అంటే తప్పకుండా పరిశుద్ధ చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. పరిశుద్ధ ప్రియులారా, పరిశుద్ధ చాలా ప్రాముఖ్యమైన విషయం. There will be sorts of living things wherever the water of this river flows. Fish will abound in the Dead Sea, for its water will become fresh. Life will flourish wherever this water flows. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే జీవజల నదులు ప్రియులారా మన ఆత్మ నుండి పరిశుద్ధమైన నది ప్రవహించిన స్థాయిలో మనం ఉంటే అలాంటి ఉన్న వారి ద్వారా అనేకలు రక్షణ పొందుతారనమాట. రక్షణ పొందాలి, దేవుడి చేతనే అనేకులు రక్షణ పొందాలి. మన ప్రార్థన చేసిన ప్రార్థన మాత్రం సరిపోవడం లేదు. అప్పుడు నిజంగా మన ప్రార్థన చేస్తున్న వారు ఉండే, దేవునితో సమయం గడుపుతున్న వారు ఉండే, పరిశుద్ధమైన వాక్యంతో సమయం గడుపుతున్న వారు ఉండే పరిశుద్ధాలు మనకి ఇంక్రీస్ అవుతాయి. కోపం నుండి బయటపడుతుంది, చేదు నుండి బయటపడుతుంది, అసూయ నుండి బయటపడుతుంది, సార్థ ఆలోచన నుండి బయటపడుతుంది, దూషణ మాట నుండి బయటపడతాయి. ఎవరు? యేసుక్రీస్తుతో బ్రతుకుతున్న వారు, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్న వారు దూషణ మాటలు రాకుండా అవుతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులను బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధ నది మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. అక్కడ ప్రియుల ఆత్మలు పరిగెత్తుకొని వస్తుంది, ప్రజలు పరిగెత్తుకొని వస్తాయి అనమాట. ఎందుకంటే జీవదనందలు ప్రవహిస్తున్న చోట్ల ప్రజలు వచ్చినప్పుడు ఏమవుతుంది? బ్రతుకుతారనమాట. చనిపోయిన వారు కూడా బ్రతుకుతారు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటది? ఇద్దరిని చంపేసుకోవడం దేవుని యొక్క చిత్తం కాదనమాట. దేవుని చిత్తం మనం ఒకరిని ఆత్మీయంగా చంపేసుకోవడం దేవుని చిత్తం కాదు. ఒకరు ఫిజికల్ గా మనం చంపేసుకోవడం దేవుని చిత్తం కాదు. ఒకరిను మానసికంగా చంపేసుకోవడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటిది? బ్రతికించడం అన్నమాట. బ్రతికించడం. ఇప్పుడు యేసు గురించి స్పష్టంగా చెప్పారు, నేను వచ్చిన ఉద్దేశం యోహాను సువార్త 10:10 రాయబడింది. నేను వచ్చినప్పుడు నేను సమృద్ధి జీవన్ ఇవ్వడానికి వచ్చాను. జీవన్ ఇవ్వడానికి సమృద్ధి ఇస్తామన్నమాట. సమృద్ధి జీవన్ లోనికి నడిపించే దేవుడు మన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన మాటలు క్రియలు ఇద్దరికి జీవం ఉండాలన్నమాట, మరణం కాదు. మన మాటల ద్వారా క్రియల ద్వారా ప్రియులారా దేవునికి స్తోత్రం, జీవం ఇంక్రీస్ అవ్వాలి అనమాట. జీవం ఇంక్రీస్ అవ్వాలి, మహిమలో వారు ఎదగాలి, దేవుని ప్రేమలో ఎదగాలి, వారు ఓదార్పు పొందాలి, వారి ప్రేమ అర్థం చేసుకోవాలి, వారు హీలింగ్ పొందాలి అనమాట, వారు దెయ్యాల నుండి బయటపడాలి అనమాట. ఇప్పుడు మన శాప మాటలు మాట్లాడుకొని ఉంటే ప్రియులారా ఎంతమంది ప్రభువుకు ఆశీర్వాదం ఎంతమంది పొందుతారు? సాతానుకు తొందర చూడండి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. మన హృదయం ఇప్పుడు సాతానుకు తొందరమైనది, సాతానుకు ప్లాన్ అయినది. ఒక వ్యక్తి రక్షణ పొందవద్దు, రక్షణ పొందిన వ్యక్తి పరిశుద్ధాత్మ చేతిలో వాడబడవద్దు, అంటే వారి రక్షణలు ఎదగవద్దు అని దెయ్యాలు కోరుతుంది. ఇప్పుడు మనం కూడా తపనతో ఉండాలి. ప్రతి ఒక్క మనం రక్షణ పొందిన కాబట్టి దేవునికి స్తోత్రం. రక్షణ పొందలేని వారు రక్షణ పొందినట్టు మన బ్రతుకు కూడా చాలా ప్రాముఖ్యం. నా యొక్క బ్రతుకు, మీ యొక్క జీవితం చాలా ప్రాముఖ్యం అనమాట. రక్షణ పొందడం మాత్రం కాదు, రక్షణలో ఎదగాలి అంటే మన మాటలు క్రియలు చాలా ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడు మనం సమర్పిస్తాం, హల్లెలూయా, మనం సమర్పిస్తాం. ఎవరు నన్ను పరిశుద్ధపరచుము, మీ పరిశుద్ధ నదులు నా ఆత్మ నుండి ప్రవహించినాక, ఆమేన్, పరిశుద్ధమైన ప్రేమ నా ఆత్మ నుండి ప్రవహించినాక ఇలా మనం ప్రార్థన చేయాలి. చాలా బలంగా ప్రార్థన చేయాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది,
చాలా ప్రజలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటిది? దైవ జ్ఞానం లేదు కాబట్టి. జ్ఞానం కాబట్టి జ్ఞానం బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు, 3 విధమైన జ్ఞానం ఉన్నట్టు మనం చూడవచ్చు. దేవుడిచ్చిన జ్ఞానం ఉంది, మనిషి హ్యూమన్ జ్ఞానం అంటే హ్యూమన్ విశ్రం ఉంది, సాతాన్ ఇచ్చిన జ్ఞానం ఉంది. ఇప్పుడు ఏ జ్ఞానం మనం వాడుతున్నాం? చాలా ప్రాముఖ్యమైన విషయం. 3 జ్ఞానాలు ఉంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం ఏ జ్ఞానం మనం వాడుతున్నాం? సాతాన్ స్వరం వినొద్దు, ఆ జ్ఞానం మనం వాడవద్దు అనమాట. దాని వలన ప్రియులారా మనకు నష్టం. సాతాను కూడా ప్రియులారా మనం చూసినట్లయితే హవ్వతో ఏం చెప్పాం? నీవు తిని ఉండే దేవుడు మార్చబడితే నీ కన్ను ఓపెన్ అవుతుంది, గొప్ప స్థాయిలో నీవు బ్రతుకుతాయి, మీకు మేలని చెప్పామన్నమాట. సాతాను కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మీకు కీడు జరుగుతాయి, నేను చెప్పినట్టు చేసినట్లయితే కీడు జరుగుతాయి అని చెప్పడం లేదు. సాతాను చెప్తున్న మాట ఏంటంటే నేను చెప్పినట్టు నీవు చేసి ఉంటే మీకు మేలు వస్తుందని చెప్తున్నాం. ఇప్పుడు హవ్వ దానికి లోబడామన్నమాట, మోసపోయాం అనే పరిస్థితి. అందుకొరకు సాతాన్ జ్ఞానం దేసి మనం ఫాలో చేయాలి. సాతాన్ స్వరం వినవద్దు. మనం చూసినట్లయితే మనకు మేలుగా అనిపిస్తేమో, కానీ ప్రియులారా దాని మనకే పాపం ఉంది అనమాట. దేవుని నుండి మనం దూరం అయిపోతాం. కాబట్టి ప్రియులారా మనకు అవసరం దేవజ్ఞానం అనమాట. దేవజ్ఞానం మనకు అవసరం. కాబట్టి యేసుక్రీస్తు బైబిల్లో రాయబడింది ఇస్తాం అనమాట. యేసుక్రీస్తు మన జ్ఞానం, దేవజ్ఞానం యేసుక్రీస్తు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చే జ్ఞానం మనకు కావాలి. కాబట్టి ప్రార్థన చేయాలి, దేవా మీ జ్ఞానంతో నన్ను నింపము. స్వయం జ్ఞానం కూడా ప్రియులారా ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు సాతాను తంత్రాలు ప్రియులారా మనం ఓవర్కమ్ చేసుకొని బ్రతకాలి అంటే దైవజ్ఞానం తప్పకుండా అవసరం అనమాట. దైవజ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది, యేసే మాటల్లో ఉంది అనమాట. దేవుని మాటల్లో ఉంది. దేవుని మాటలు అందుకొరకు దేవుని మాటలు విన్న కొలది, ధ్యానిస్తున్న కొలది, చదువుతున్న కొలది, వాక్యం భుజిస్తున్న కొలది దైవ జ్ఞానంలో ఇంగ్రెస్ అవుతాయి అనమాట. దైవజ్ఞానం కలిగిన వ్యక్తులు ఫెయిల్ అయిపోలేదు, కానీ దైవజ్ఞానం లేని వారు సాతాను తంత్రములో ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు ఇద్దరు దృష్టినప్పుడు మీరు తిరిగి దృష్టిస్తున్నామంటే దైవజ్ఞానం తక్కువ ఉన్నట్టే. మీ హ్యూమన్ విశ్రం మీరు వాడుతున్నారేమో, సొంత జ్ఞానం వాడుతున్నారేమో. కాబట్టి ఇప్పుడు దైవజ్ఞానం మనం వాడుకోవాలి. పిల్లల దైవజ్ఞానం మనం వాడుకోవాలి, లేదంటే ఫెయిల్ అయిపోతాం. ఇప్పుడు ఫెయిల్ అవ్వడం దేవుని చిత్తం కాదు, ఓడిపోవడం దేవుని చిత్తం కాదు. దేవుడు జయం అనుగ్రహించాను, జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనం తోడుగున్నా కాబట్టి దైవజ్ఞానం ప్రియులారా మనం వాడుకోవాలి. కొన్నిసారి దైవజ్ఞానం మనం వాడుతున్నప్పుడు మన సొంత మనసు లేదండి, ఇద్దరిలో ఒక మనసు, నూతన పరచబడలేని మనసు కలిగిన వారు ఒప్పుకోలేదేమో, బ్రదర్ ఇలాగ నువ్వు చేసి ఉండే ఫెయిల్ అయిపోతాయని వారు సలగిస్తారేమో. ఎవరు సలగా ప్రియులారా మనం వింటున్నారు? బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దుష్టులు ఆలోచన ప్రకారం బ్రతకొద్దని రాయబడింది. ముఖ్యంగా సాతాను స్వరం, నూతన పరచబడలేని మనసు నుండి వస్తున్న స్వరాలు మనం వినొద్దు. దానివల్ల త్రోవ తప్పిపోతుంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు స్వరం వినాలి, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినాలి. ఇప్పుడు దేవుని స్వరం మనం వింటున్నామా? దేవుని స్వరం మనం వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుని మన స్వరం వినాలి అనమాట. కాబట్టి పరిస్థితులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరి స్వరం వినాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవా నాతో మాట్లాడము, నేనేం చేయాలి, నాతో మాట్లాడమని మనం వేచి ఉండాలి, ఓర్పు వెళ్ళి వేచి ఉండాలి. బైబిల్లో రాయబడింది మనం మాట్లాడడానికి నిదానంగా ఉండాలి, వినడానికి వేగంగా ఉండాలి, కోపానికి మనం నిదానంగా ఉండాలి అని రాయబడింది. బైబిల్లో రాయబడింది ప్రియులారా మనం కీడు ఎవరైతే విత్తనాలు పెడతారో వారికి తప్పకుండా కీడు వస్తాయి అనమాట. దూషణ మాటలు ఎవరైతే చెప్తున్నారో వారికి సమృద్ధి, దూషణ మాటలు ఎక్కువనే వస్తాయి, తక్కువ రాదు, ఎక్కువ వచ్చేస్తాయి. ఎవరైతే శాప మాటలు పలుకుతున్నారో వారి మీద ఇంకా శాపం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. వారు ఎక్కువ ఆశీర్వాదం అనుభవించలేదు, బైబిల్ నేర్పిస్తుంది ప్రియులారా. కాబట్టి మనం ఏ విత్తనం మనం పెడుతున్నాము దానికి కోత ఉంది అనమాట. ఇప్పుడు మనం ఏ విత్తనం పెడుతున్నాం ప్రియులారా? దేశం మనం ఇప్పుడు మన మాటల ద్వారా, క్రియల ద్వారా ఏ విత్తనాలు పెడుతున్నాం దానికి తగినట్టు కోత వస్తాయని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎవరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే. కాబట్టి ప్రియులారా అందుకొరకు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం, వాక్యానికి చోటు ఇస్తాం, వాక్యానుసరంగా బ్రతుకుదాం, పరిశుద్ధాత్మ స్వరం విని బ్రతుకుదాం. లేదంటే ప్రియులారా మనం ప్రమాదం తీసుకొని వచ్చినట్టు అవుతాయి అనమాట. ప్రమాదం, సమస్యలు. కాబట్టి దేశీ ఆత్మానుసరంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి ఒక్క దేవుని బిడ్డలు ఆత్మానుసరంగా బ్రతకడం అది దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. ఆత్మానుసరం అంటే హోలీ స్పిరిట్తో నింపబడి, వాక్యంతో నింపబడి బ్రతకడం దేవుని యొక్క చిత్తం. దేవ జ్ఞానంతో నింపబడి బ్రతకడం దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. అప్పుడు దేవుడు కోరుతున్న ఆశీర్వాదం మనం అనుభవిస్తాం. మనం మాత్రం కాదు, మన రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రజలు అనుభవిస్తాయి అనమాట. లేదంటే రాదు, అనుభవించలేదు. కోడి ప్రియులను దేసి మనం క్రిస్తు కొరకు నిలబడాలి, యేసే మాట కొరకు నిలబడాలి, పరిశుద్ధాత్మ కొరకు, జీవగల దేవుని కొరకు
గట్టిగా నిలబడాలి. ఇప్పుడు జీవం గల దేవుని మాట కంటే ఇంకా వేరే మాటలు ఎవరైనా చెప్పినా దయచేసి పట్టించుకోవద్దు ప్రియుల, దయచేసి పట్టించుకోవద్దు. కాబట్టి జీవం గల దేవుడు నాతో మీతో తప్పకుండా మాట్లాడతాడు. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, మాట్లాడతారు నాతో మీతో మాట్లాడతారు. ఇప్పుడు ప్రియులారా, ఒకవేళ మీరు సమస్యలు ఉన్నారేమో, కానీ ప్రభు నాతో మాట్లాడమని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవా నాతో మాట్లాడము, నన్ను నడిపించుము. దేవుడు నడిపిస్తాడు ప్రియులారా, దేశీ దేవుడు నడిపిస్తాడు, అద్భుతంగా నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం తొందరపడవద్దు. దేశీ కొందరు మనం చూస్తున్నది తొందరపడి మాట్లాడతారు. ఒక్కొక్క దుష్ట మాట ఒకరు చెప్పించారు, 10 దుష్ట మాట చెప్తారని. అలాంటి ఉన్న వారు కౌన్సిల్ దేశం మనం వినవద్దు అనమాట, డేంజర్ అనమాట. కానీ ఎవరైతే ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్నారు, పరిశుద్ధాత్మ నింపబడి వాక్యంతో నింపబడుతున్న వారు ఒక బోధ వినడం మంచిదన్నమాట. ఇప్పుడు వాయిస్ చాలా ప్రాముఖ్యం. దేవుని వాయిస్ దేవుని చిత్తానుసారంగా మనం నడిపిస్తాయి. సాతాను వయసు మనల్ని త్రోవ తప్పిస్తుంది. నూతనపరచబడలేని మనసు నుండి వస్తున్న వాయిస్ మనల్ని తప్పకుండా తప్పుడు దారిలో నడిపిస్తాయి. కానీ యేసు వాయిస్ మాత్రం, పరిశుద్ధాత్మ దేవుని వాయిస్ మనకు సహాయపడుతుంది. పరిశుద్ధాత్మ నింపబడిన దేవుని బడి వాయిస్ మనకు సహాయపడుతుంది. ఇప్పుడు వాయిస్ చాలా ప్రాముఖ్యం. వాయిస్ ప్రియులారా. కాబట్టి దేవుని స్వరం దేని ప్రియులారా బదిలినట్టు నాకు మీకు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి ప్రియుల దేవుడు చెప్పిన మాట, సమాధానపరచువారు ధన్యులు అని రాయబడింది. సమాధానపరచువారు ప్రియులారా బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో ప్రియులారా మనం చూడవచ్చు. 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 5వ అధ్యాయం 9వ. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారు అనబడుదురు. దేవుని కుమార్తెలు ఏం చేస్తారు? సమాధానం తీసుకొని వస్తారనమాట. సమస్య కాదు, అసమాధానం కాదు. ఇప్పుడు ప్రియులారా మనం అసమాధానం తీసుకొని వస్తున్నామా? మన మాటలు బట్టి, మన క్రియలు బట్టి అసమాధానం తీసుకొని వస్తున్నామా? సమాధానం తీసుకొని వస్తున్నామా? సమాధానం మీరు తీసుకొని వస్తున్నామంటే మీరు దేవుని కుమార్తె. నిజంగా మీరు దేవుని కుమార్తె. ఇప్పుడు వారు బెండ మీద ఇల్లు కట్టినట్టు అనమాట వారి జీవితం, లైఫ్. అంటే అసమాధానం తీసుకొని వస్తున్న వారు ప్రియులారా మనం చూస్తున్నతే. కాబట్టి సమాధాన పరచువారు ధన్యులు. కాబట్టి సమాధానం అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. సమాధానం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఇలా దేశీ మన సమాధానం కొరకు నిలబడదాం. ఇద్దరితో క్షమించే వారు ఉండాలి, పరిశుద్ధులు మన ఎదైనట్టు ఉండాలి, దేవుని ప్రేమ ఇద్దరితో చూపేవారు ఉండాలి, శత్రువును కూడా మనం ప్రేమించేవారు ఉండాలి. అంటే మనుషులు మనం ప్రేమించేవారు ఉండాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. వారు మనం దీవించేవారు ఉండాలి అంటే పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యం నింపుదల మనకు అవసరం. లేదంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం, దేవా నన్ను ఆత్మతో మెరుచుము, యేసయ్య మీ వాక్యంతో నన్ను నింపము. ఇప్పుడు మాత్రమే ప్రియులారా మనం దేవుని ఛానల్ గా దేవుడు మనం వాడతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం, వాక్యంతో నింపబడడం చాలా ప్రాముఖ్యం, దేవుని ప్రేమతో నింపబడడం చాలా ప్రాముఖ్యం, దేవుని సమాధానంతో నింపబడి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం, సమర్పిస్తాం. యేసయ్య మీ ప్రేమతో నన్ను నింపము, యేసయ్య మీ ఆత్మతో నన్ను నింపము, వాక్యంతో నన్ను నింపము. నన్ను నేను మాట్లాడినప్పుడు యేసయ్య నా ద్వారా మీరు మాట్లాడమని ప్రియులారా ప్రార్థన చేస్తాం. తప్పకుండా ప్రియులారా మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఉండే, దేవుని వాక్యంతో నింపబడిన వ్యక్తి ఉండే, దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి ఉండే, మిమ్మల్ని కూడా మీరు మాట్లాడినప్పుడు మీ ద్వారా దేవుడు మాట్లాడతారు. సమాధాన మాటలు, ప్రేమ మాటలు, ఓదార్పు మాటలు, ఇద్దరు బ్రతికించే మాటలు మీ ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. హల్లెలూయా. ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలుగుతుంది వాక్యం ద్వారా దేవ మీరు మాట్లాడుతున్నప్పుడు దేవ స్తోత్రం అండి. పోలీస్ హెల్ప్ లోడ్ తండ్రి, వాక్యానుసరమైన స్టాండర్డ్ తండ్రి, ఆకు స్టాండర్డ్ తండ్రి, అలా ఆకు స్టాండర్డ్ లో మేమందరూ బ్రదినట్టు పోలీస్ పేరు కృపాదేవాదేయము తండ్రి, తండ్రి. ఇప్పుడు వచ్చిన అందరిని బట్టి దేవ స్తోత్రం తండ్రి. విన్న వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. వాక్యం దేవ మేము రిసీవ్ చేస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా శుద్ధి చేయబోతండి. ఒకవేళ తండ్రి తప్పిపోయిన స్థాయిలో మేము ఉండే వాక్యం ద్వారా సరి చేస్తున్నట్టు దేవ స్తోత్రం తండ్రి. దేవ మీరు మంచి దేవుడు తండ్రి, మా మేలు కొరకు తండ్రి బైబిల్ గ్రంథం, జీవ గ్రంథం మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. దేవా జీవ గ్రంథం తండ్రి చదవడం మాత్రం కాదు ప్రభా, వినడం మాత్రం కాదు తండ్రి. పాటించుకొని ప్రతి కృపదేవ దయచేమ తండ్రి. యాకోబు రాసిన పత్రికలో రాయబడినట్టు వినువారుగా మాత్రం ఉండే, అది పాటించలేదు అంటే మోసపోవద్దని రాయబడింది. ప్రభా మేము ఎవరు మోసపోవద్దండి తండ్రి. దేవా మేము వాక్యం విన్నవారు ఉండాలి, బుచ్చేవారు ఉండాలి, వాక్యం ధ్యానించేవారు ఉండాలి. దానితో పాటు ప్రభా పోలీసు పేరు సహాయం తండ్రి. వాక్యానుసరమైన బ్రతుకు మాకు, మా సంఘానికి దేవాదేయము తండ్రి, సర్వత్ర సంఘానికి తండ్రి, సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు వాక్యానుసరమైన బ్రతుకు పరిశుద్ధాత్మ దేవ దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి.
ఓహే డబా కరబిన మొదటి పేతురు 3:9 రాయబడినట్టు ఆశీర్వాదం ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవా మీరు పిలిచిన కాబట్టి కీడుకు బదులు కీడు చేయవద్దు అని చెప్పిన దేవా, దూషణకు బదులుగా దూషణ చేయవద్దని చెప్పిన దేవా, దీవించుడు అని చెప్పిన వాక్యం అతన్ని జీవమాత్మలాగా మార్చిపోతండి. ఒకవేళ తండ్రి మేము తెలిసి కానీ తెలియకుండా ఎవరైనా దూషించి ఉండే తండ్రి క్షమించుమోతండి. ఇప్పుడు వాడు క్షమించుమోతండి. శాప మాటలు పలికుండా దేవా క్షమించుమోతండి. ఊహే రాబా ఖరాబైన సోడకోరబిడే తండ్రి దేవా మా మాటల ద్వారా ఇద్దరు గాయపరచుండే ప్రభావ క్షమించుమోతండి. దేవా సిఖ రాధన కరగరబిన సోడకోరబిడే తండ్రి దేవా ఇద్దరు కింద పరుచుకొని మేము మాట్లాడి ఉండే దేవా ప్రభావ క్షమించుమోతండి. సిహ రాధన కరగరబిన దేవ పరిశుద్ధాత్మ మిమ్మల్ని దుఃఖపరిచిన ఆ మాటలు దేవా క్షమాపణ అడుగుతున్నానండి. ప్రభావ క్షమాపణ అడుగుతున్నాం. దేవా క్షమించుమోతండి. ఓహే రాబా ఖర క్షమించలేని దేవా మనసు కలిగి మేము ఉండవుతుంది. క్షమించే మనసు దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. సమస్తమైన దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సగల దుష్టతము విసరించుడి అని చెప్పిన తండ్రి ఆ వాక్యం రిసీవ్ చేస్తున్నాం తండ్రి. మా హృదయం కడుగుమతండి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించినట్టు క్షమించే కృప తండ్రి మాకు దేవా దయచేయమందండి. క్షమించే విషయంలో పరిశుద్ధాత్మ దేవా నేర్పించమందండి. ఓహే రాబా ఖరాబిన దేవా నమ్మకమైన కృప దేవా దయము నమ్మకంగా ప్రతి కృప దయమతండి. ప్రభు మీరు మా హృదయం చూస్తున్నటువంటి దేవా స్తోత్రం అండి. మా హృదయం ఎరగని దేవా హృదయం శుద్ధి చేయమందండి. హృదయ శుద్ధి గల వారు ధనులని చెప్పిన తండ్రి పవిత్ర పరిచయమందండి. నేను పరిశుద్ధ కాబట్టి పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన తండ్రి మా హృదయం కడుగుము, మా మనసును కడుగుమతండి. మా నాలుక మమ్మల్ని టోటల్ గా పరిశుద్ధపరచమని అందరినీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. పరిశుద్ధపరచమందండి. దేవ సాతాన్ని కూడా దురాత్మలు కూడా మా హృదయంలో ప్రభావం చేయకుండా సహాయం ఏమవుతండి. కోపం, పగ, చేదు, అనేకత, అసూయ లేమైపోయినాక, దురాశ లేమైపోయినాక, దనేమో జీస్ భయం తొలిపోయినాక తండ్రి, భయం స్పిరిట్ పారిపోయినాక తండ్రి ప్రాణం వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధి చేయబోతండి. డెలివరెన్స్ దేవా దయచేయమందండి. విడిపించుందండి. శుద్ధి చేయబోతండి. మా విమోచకుడు నేసే మా హృదయాన్ని కడుగుబోతండి. శుద్ధి చేయబోతండి. మా శరీరం తండ్రి మా ఆత్మ ప్రాణ శరీర సజీవంగా సమర్పిస్తున్నా, పరిశుద్ధంగా సమర్పిస్తున్నా. పరిశుద్ధపరచుముతండి. మిమ్మల్ని ప్రేమించే విషయంలో లోతైన అనుభవంలోకి నడిపించుందండి. నిన్ను వల్ల పురుగు ప్రేమించమని వాక్యం పట్టించుకొని ప్రతి ఆ కృప అభిషేకం మాకు దేవా దేశము తండ్రి. ఓహే డాబా ఖరబిలే దేవా మీ ప్రేమతో కుమెరిచుము తండ్రి. ఓహే డాబా ఖరబిలే ఇద్దరు ప్రేమించే ఆ అభిషేకంతో కుమెరిచుండండి. ప్రేమతో నింపవుతండి. ఆమేన్. దేవా సిఖ రాధన కుమెరిచు, హోలీ స్పిరిట్ కుమెరిచుండండి. దేవా మీ ప్రేమతో కుమెరిచు ప్రతి ఒక్కరును దేవా మీ ప్రేమ ఒక ఛానల్ గా వాడుకోమని ప్రార్థనిస్తున్నాండి. మీ సమాధానం ఆమేన్ దేవా సమాధానంతో నింపవుతండి. ఓదార్పుతో నింపవుతండి. దేవ పరిశుద్ధ ఇప్పుడు నింపమని ప్రార్థనిస్తున్నాండి. హీరింగ్ ప్రవేశన కదండి. ఆశీర్వాద నదులు ప్రవేశన కదండి. జీవద నదులు ప్రవేశన కదండి. పరిశుద్ధమైన నదులు మందిరం నుండి ద నేమ్ ఆఫ్ జీసస్ దేవ మందిరం నుండి ప్రవేశన కానీ ప్రార్థనిస్తున్నాం. దేవ మందిరం నుండి పరిశుద్ధమైన నది పరిశుద్ధ దేవ మీరు మాలు ఉన్నట్టు వందనాలు. పరిశుద్ధమైన దేవ మీరు మాలు ఉన్నట్టు వందనాలు. మందిరం నుండి దేవ పరిశుద్ధ ప్రవేశన కానీ ప్రార్థనిస్తున్నాం. దేవ మా కనులు యేసు రక్తం ద్వారా కడుగుతున్నాం. శివులు రక్తం ద్వారా రక్తం ద్వారా కడుగుతున్నాం. వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మీరు శుద్ధి చేస్తున్నట్టు వందనాలు. పరిశుద్ధ నది, పరిశుద్ధ ఆత్మ నది సమృద్ధి ప్రవేశనాకని ప్రార్థనిస్తుంది. మహిమ నుండి అదే మహిమలోనికి నడిపించు. పరిశుద్ధం నుండి ఇంకా పరిశుద్ధంలోనికి నడిపించదండి. విశ్వాసములో తండ్రి ప్రతి ఒక్కరు ఇంగిరిస్తానంటే హోలీ స్పిరిట్ సహాయం చేయబోతండి. ప్రేమలో ప్రతి ఒక్కరు ఇంగిరిస్తామన్నా కదండి. 300 ఫలించినా కదండి. పరిశుద్ధాత్మ వరములో దనేమో ఇంగిరిస్తామన్నాకని ప్రార్థనిస్తున్నాం. ఆరోగ్యం దయమవుతండి. దీర్ఘాయుస్సు దయమవుతండి. మీ చిత్తం ప్రతి ఒక్కరి పట్ల జరిగినా కదండి. మీ చిత్తం తండ్రి మా రాష్ట్రంలో దేశంలో ప్రభు మీ చిత్తం జరిగినా కదండి. మీ చిత్తం దేవా తీసుకొని వచ్చే బిడ్డలుగా ప్రతి కృప మాకు దేవా దయమవుతండి. మీ చిత్తం మీ రాజ్యం తండ్రి వచ్చినా కదండి. మీ రాజ్యం తండ్రి మా రాష్ట్రం దేశంలో ఇంగ్రీస్తున్నా కదండి. అభావాధికారులు లేమైపోయినా కదండి. మీ రక్తంగా దాభిస్తున్నాం. మీరు అక్కడ మేమందరూ ఎత్తబడిన గుంపులు ఉండే కృప దయమవుతండి. అనేకలు మాతో రక్షణ పొంది అనేకలు తండ్రి రక్షణ పొందినట్టు కృపదయమతండి. ఓహే డాబా కరబిన సోలో కోరబిన సేవలో కోరబిన సిహారాధన కరగరబిన